హాయ్ ఫ్రెండ్స్, మీది ఏ కులమైనా ఏ మతమైనా అంత్యక్రియలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ మీరు హిందూస్ అయితే ఏదర్ పూడుస్తారు లేదంటే కాల్ చేస్తారు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి ముస్లిం అయితే వారి మీద కఫన్ అనే ఒక తెల్ల క్లాత్ని కప్పి వారి శరీరాన్ని మక్కాకి కుడివైపు ఉండేటట్టుగా చూసుకుని పూజ చేస్తారు. అండ్ అలాగే క్రిస్టియన్స్ అయితే ఒక బాక్స్లో పెట్టి పూడుస్తారని మనందరికీ తెలుసు. కానీ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రపంచంలో ఉన్న 10 వింత రకాలైన అంత్యక్రియల గురించి మాట్లాడుకోబోతున్నాం. కొన్ని అంత్యక్రియలు అయితే చాలా డిస్టర్బింగ్గా కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఇలాంటి డిస్టర్బింగ్ వీడియోస్ చూడలేము అని అనుకుంటే ఇక్కడే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. లేదు, నేను ఎలాగైనా సరే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 10, ట్రీ బైరల్, ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్లో ఉన్న క్యావిటీ ట్రైబల్కి చెందిన కొంతమంది వ్యక్తులు ఒకవేళ ఏదైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క శవాన్ని ఒక పెద్ద చెట్టు చూసి ఆ చెట్టులో ఆ శవాన్ని నిలువుగా ఉండేటట్టుగా చూసుకుని దానికి ఒక చెక్క డోర్ని మేకులు కొట్టి బిగించేస్తారు. ఆ శవం ఎవరికి కనబడదు. అండ్ అలాగే ఆ శవం కూడా ఆ చెట్టులోనే కలిసిపోయి ఆ చెట్టు ఆటోమేటిక్గా అలా ఎదుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ట్రైబల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను చనిపోయిన తర్వాత ఏ చెట్టులో నన్ను సమాధి చేయాలా అన్నది ముందుగానే నిర్ణయించుకుంటారు. ఇలా ఆ వ్యక్తి సమాధి చేసిన తర్వాత ఆ చెట్టుని ఈ ఫ్యామిలీ మెంబర్స్ తమ కుటుంబంలో ఒక భాగంగా చూస్తారు. ఇలా చేయడం వల్ల ఈ ప్రకృతి నుంచి వచ్చిన శరీరాన్ని తిరిగి మళ్ళీ ప్రకృతికి ఇచ్చేస్తున్నామని ఆ ట్రైబల్స్ అనుకుంటారంట. ఇక నెంబర్ 9, స్కై బరియల్, టిబెట్. టిబెట్లో ఏదైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని ఒక ఎత్తైన కొండ మీద తీసుకొచ్చి అక్కడ రోక్యాపాస్ అనే కొంతమంది స్వామీజీలు ఉంటారు. ఆ స్వామీజీలు ఈ శరీరాన్ని జాగ్రత్తగా ఒక 30 ముక్కల కింద నరికేస్తారు. ఆ నరికేసిన ముక్కల్ని ఆ కొండ మీదే ఉన్న కొన్ని గ్రద్దలకి రాబందులకి వేసేస్తారంట. ఆ రాబందులు గ్రద్దలు పూర్తిగా ఈ శరీరాన్ని మొత్తాన్ని తినేసిన తర్వాత మిగిలిన ఎముకల్ని ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఒక పొడి కింద చేసి సాంపా అనే ఇంకొక పౌడర్ని కలిపి ముద్దల కింద చేసి మళ్ళీ తిరిగి ఆ ముద్దల్ని గ్రద్దలకి వేసేస్తారంట. ఇలా పూర్తిగా తినేసిన తర్వాత శరీరం నుంచి ఆత్మ పూర్తిగా వేరైపోయిందని ఆ టిబెటియన్స్ నమ్ముతారంట. అయితే ఈ అంత్యక్రియలో తమ సొంత వారు ఎవరు కూడా అక్కడ ఉండరు. ఎందుకంటే ఇంత హార్ష్గా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేటప్పుడు సొంత వారు ఎవరు చూడడానికి ఇష్టపడరు. సో కొండ మీద తీసుకొచ్చేటప్పుడే వాళ్ళు చివరి చూపుగా చూసుకుని కొండ దిగి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అవుతుంది. నెంబర్ 8, ఫామాదిహానా, మడగాస్కర్. ఈ మడగాస్కర్లో ఉన్న వారికి ఏంటంటే ఫ్యామిలీకి ఒక ఇల్లు ఉన్నట్టు చనిపోయిన వారందరికీ కూడా ఒక సమాధి ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఎవరు చనిపోయినా సరే ఆ సమాధిలోనే పూడుస్తారు. దీంట్లో ఒక చెక్క బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో చనిపోయిన శవాన్ని పెట్టి పూజ చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 3-4 సంవత్సరాల తర్వాత ఆ బాక్స్ని బయటికి తీసి ఆ ఎముకల్ని ఊరు మొత్తం చాలా అంగరంగ వైభవంగా గట్టిగా సౌండ్స్ చేస్తూ ఊరేగిస్తారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడున్న తరాలని చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు దీవిస్తాయని, ఆస్తిని, అంతస్తుని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని అక్కడ ఉన్న జనాలందరూ కూడా నమ్ముతారు. అండ్ అలాగే ఇల్లుని ఎంతైతే అందంగా చూసుకుంటారో సేమ్ అదే విధంగా ఈ సమాధులు కూడా రంగురంగులుగా చాలా అందంగా ఉన్నట్టుగా వాళ్ళు చూసుకుంటారు. మడగాస్కర్లో ఇప్పటికీ కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. నెంబర్ 7, హ్యాంగింగ్ కాఫిన్స్ ఆఫ్ సగాడా, ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్లోని ఏదైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క శవాన్ని ఒక శవపేటికలో పెట్టి ఎత్తైన కొండకి ఒక చోట కట్టేసి ఉంచేస్తారు. దీనివల్ల ఏంటంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ త్వరగా పరలోకానికి చేరాలంటే ఇది ఒక మార్గమని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎంత హైట్లో ఈ శవపేటికను కడితే అంత మంచిదని ఫిలిప్పీన్స్ భావిస్తూ ఉంటారంట. అండ్ అలాగే ఇప్పటికీ కూడా చాలా శవపేటికలు మనకి కనిపిస్తూనే ఉంటాయి. నెంబర్ 6, న్యాబిన్ క్రిమేషన్ సెరమనీ, బాలి. ఇండోనేషియాలోని బాలి అనే ప్లేస్లో అయితే ఏదైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క శవాన్ని ఒక పెద్ద రథంలో కానీ లేదంటే ఒక శిల్పంలో కానీ పెట్టి ఊరంతా చాలా అంగరంగ వైభవంగా ఊరేగింపు చేసి ఆ తర్వాత దాన్ని కాల్చేస్తారు. ఈ సెరమనీ ఎంత గొప్పగా చేస్తే అంత మంచిదని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సెరమనీ ఎంత బాగా జరిగితే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అంత త్వరగా స్వర్గానికి చేరుకుంటుందని అక్కడ ఉండే వాళ్ళందరి యొక్క నమ్మకం. నెంబర్ 5, బరియల్ విత్ సౌత్ కొరియా. సౌత్ కొరియాలోని ఏదైనా వ్యక్తి చనిపోతే మన ఇండియాలో లాగే వాళ్ళని కాల్చేయడం చేస్తారు. మన ఇండియాలో అయితే వాళ్ళని కాల్చేసిన తర్వాత ఆ బూడిదని గంగా నదిలో కలపడం చేస్తాం. కానీ వీళ్ళు ఆ బూడిదని కంప్రెస్ చేసి కొన్ని రేడియం బాల్స్లా తయారు చేస్తారు. ఆ రేడియం బాల్స్కి పెయింటింగ్ వేయించి కలర్గా ఉండేటట్టుగా చూసుకొని వాటిని ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసులో పెట్టి వాళ్ళ ఇంట్లోనే చనిపోయిన వ్యక్తి యొక్క గుర్తుగా పెట్టుకుంటారు. కొంతమంది అయితే ఈ బాల్స్ని చాలా అందంగా డిజైన్ చేయించుకుని వాళ్ళ చేతికి బ్రాస్లెట్లా కానీ లేదంటే వాళ్ళ మెడలో చైన్కి లాకెట్లా కానీ వేసుకుంటారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వ్యక్తి ఎప్పటికీ కూడా మనతోనే ఉంటారని ఈ సౌత్ కొరియాలో ఉన్నవారు నమ్ముతుంటారంట.
నెంబర్ 4, గోస్ట్ మ్యారేజెస్ సౌత్ సుదాన్. ఆఫ్రికాలో ఉన్న సౌత్ సుదాన్లో ఏదైనా మగవారు పెళ్లి కాకుండా చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు బ్రతుకున్న ఒక ఆడపిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. ఆ ఆడపిల్ల ఈ చనిపోయిన వ్యక్తి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నా, లేదంటే వారి దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నా వారితో కాపురం చేసి సంతానాన్ని కనొచ్చు. ఈ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరైతే కాపురం చేసిన అబ్బాయి ఉన్నారో వారితో జీవితాంతం జీవించవచ్చు, లేదంటే విడిపోవచ్చు. కానీ ఎవరైతే సంతానాన్ని కన్నదో ఆ సంతానం మాత్రం ఈ చనిపోయిన వ్యక్తికే చెందుతుంది. ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఎంటైర్ ఆస్తి సంపద ఏదైనా ఉంటే ఆ పిల్లలకే చెందుతుంది. ఇలా ఎందుకంటే ఎవరైనా తరంలో పెళ్లి కాకుండా చనిపోయి వారి సంతానం లేక వాళ్ళ వంశం అక్కడతో ఆగిపోతుంది అని అనుకుంటే ఇలా చేసి వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ అంత్యక్రియలను నిర్వహిస్తారు. నెంబర్ 3, టవర్ ఆఫ్ సైలెంట్ జొరాస్ట్రియన్స్. ఇరాన్లోని జొరాస్ట్రియన్స్ అనే కొంతమంది వ్యక్తులైతే ఏదైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క శవాన్ని జనాలు నివసించకుండా ఉన్న ఒక దూరపు ప్లేస్లోకి టవర్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ ఆ టవర్లో పడేస్తారు. ఆ చుట్టుపక్కల ఎవరు జీవించరు కాబట్టి వెంటనే గ్రద్దలు రాబందులు వచ్చి ఆ శవాన్ని పీకు తినేస్తాయి. ఇది జరిగిన 2-3 రోజుల తర్వాత ఇంకొంతమంది ఆ శవాన్ని దగ్గరికి వెళ్ళి మిగిలిన ఎముకల్ని తీసుకొచ్చి ఆసరివెల్ అనే ఒక బావిలో పడేస్తారు. ఇలా చేయడం ఎందుకంటే ఒక వ్యక్తి శవాన్ని కాల్చినా లేదంటే పూడ్చినా అది భూమిని పొల్యూట్ చేస్తుందని ఈ జొరాస్ట్రియన్స్ నమ్ముతారు. ఇలా చేయడం వల్ల భూమిని పొల్యూట్ చేయకుండా ఈజీగా వారి ఆత్మ ఈ పక్షుల్లోకి వెళ్ళి ఆ తర్వాత స్వర్గానికి వెళ్తుందని వాళ్ళు నమ్ముతుంటారంట. నెంబర్ 2, ఫ్యాంటసీ కాఫిన్స్ గానా. ఫ్యాంటసీ కాఫిన్స్ అంటే ఏమి లేవు. ఒక వ్యక్తి చనిపోకముందు తనకు నచ్చిన ఒక వస్తువు ఇష్టమైతే ఆ వస్తువు ఆకారంలో తయారు చేసిన శవపేటికలో తను చనిపోయిన తర్వాత దాంట్లో పెట్టి పూజ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి విమానం ఇష్టమైతే విమానం లాంటి శవపేటికను తయారు చేసి దాంట్లో పెట్టి పూడుస్తారు. లేదంటే ఆ వ్యక్తికి ఎటువంటి ఇష్టం లేకపోతే తను చేసే పనిని ఆధారంగా, అంటే ఒక వ్యక్తి చేపలు పెట్టేవాడైతే ఆ శవపేటికని ఒక చేపాకారంలో తయారు చేసి ఆ వ్యక్తిని దాంట్లో పెట్టి పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన తర్వాత ఆత్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి స్వర్గానికి వెళ్తుందని అక్కడ ఉండే వాళ్ళు నమ్ముతారు. ఇక చివరిగా నెంబర్ 1, క్యానబలిస్టిక్ ఫ్యూనరల్స్. ఇది చాలా వింతగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అమెజాన్ అడవుల్లో వారి అనే ఒక ట్రైబల్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్లో ఉన్న ఎవరైనా వ్యక్తి చనిపోతే ఎవరైతే ఆ వ్యక్తి ఫ్యామిలీకి చెందుతారో ఆ ఫ్యామిలీ మట్టుకే ఒక చోట కూర్చుని ఆ వ్యక్తి శవాన్ని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి వాటిని ముక్కలు ముక్కలుగా నరికి పాడైపోకుండా వండి ఒక్కొక్కరు ప్లేట్లో పెట్టుకుని ఆ శవాన్ని తినేస్తారట. ఇలా తినడం వల్ల ఏంటంటే వారు చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోకుండా తమలోనే ఉండిపోతారని చెప్పి ఈ ట్రైబల్స్ ఫీల్ అవుతారంట. సో ఇవి గైస్ ప్రపంచంలో ఉన్న అత్యంత వింతైన 10 రకాల అంత్యక్రియలు. అయితే వీటిలో కొన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు, మరికొన్ని ప్రభుత్వాలు బ్యాన్ చేసే కూడా. మన హిందూ పురాణంలో అయితే చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు, వారికి ఇచ్చే నరక స్వర్గాలని ఏ విధంగా ఉంటుందన్నది గరుడ పురాణంలో చాలా జాగ్రత్తగా లిఖించారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు చెప్పిన అంత్యక్రియలన్నింటినీ కూడా వారి వారి గ్రంథాల్లో చాలా జాగ్రత్తగా లిఖించారు. అందువల్లే కొన్ని ఇప్పటికీ కూడా అక్కడ ఉండే ప్రజలు పాటిస్తూ ఉంటారు. సో ఇదిగా ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఈ 10 అంత్యక్రియల్లో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటన్నది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.